మన డెమోక్రసీలో ఉంటది కాబట్టి నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. మీకు నేను నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ హెడ్లైన్స్ చూద్దాం. మా పార్టీ పక్షాన మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఇవాళ ఉంటుందని తెలంగాణ కోరుకుంటా. కాంగ్రెస్ పిఎస్సి మరి సమావేశం, ఈరోజు లోక్సభ ఎన్నికల ముఖ్యమంత్రి గారు సన్నద్ధతపై చర్చ. ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు శాసనసభ సభాపతిగా పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు మరి ఆ భేటీ, స్థానంలో సీట్ల ఉన్నందుకు సర్దుబాటుపై నిజంగా ఉమ్మడి మేనిఫెస్టో. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి ఉత్తమ్ కీలక సమావేశం, యాసంగి పంటలకు నీటి విడుదల, పలు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్ లో పలు క్లబ్లు, పబ్లపై పోలీసుల దాడి, గంజాయి డ్రగ్స్ అమ్మకాలపై దృష్టి. సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభించిన ప్రధాని, ప్రపంచంలోని అతిపెద్ద భవన సముదాయం ప్రారంభం. తమిళనాడులో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. గాంధీ భవన్లో సోమవారం కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నియామక మండలి పిఎస్సి ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఎస్సి సమావేశం అవుతుండటంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని విషయాలపై ఆసక్తి నెలకొంది. పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి, పిఎస్సి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? మొదటిసారిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం గాంధీ భవన్లో జరుగుతున్న నేపథ్యంలో ఈ పిఎస్సి సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయన్నది ఒక ప్రధాన ఆసక్తికరంగా మారింది. ఉదయం 11 గంటలకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే నేతృత్వంలో ఈ పిఎస్సి సమావేశం ప్రారంభమవుతుంది. ఈ పిఎస్సి సమావేశంలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు ఏ రకంగా ఉంది, ప్రభుత్వము పార్టీకి మధ్య మరింత సమన్వయం పెరగాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు ఎమ్మెల్సీ పదవులు ఎవరికి కట్టబెట్టాలి, వచ్చే పార్లమెంటు ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంతో పాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ఇచ్చింది. ఆ 6 గ్యారంటీలకు ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలి, దాంతోపాటు నిధుల సమీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విధానాన్ని అవలంబించాలి అన్న అంశాలతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ, ఈ 3-4 ప్రధాన అంశాల ఎజెండాగా ఈరోజు పిఎస్సి సమావేశం కొనసాగనుంది. అయితే తెలంగాణ క్యాబినెట్లో ముఖ్యమంత్రితో పాటు మొత్తము 18 మంది మంత్రులు ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కేవలం ముఖ్యమంత్రితో పాటు 11 మంత్రులు, అంటే మొత్తము 12 మందికి అవకాశం కల్పించారు. మరొక 6 క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ 6 పోస్టుల్లో ఎవరిని నియమించాలి అన్న అంశంపై కూడా ఈరోజు పిఎస్సి సమావేశంలో నేతలు చర్చించే అవకాశాలు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. మరొక 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలను గెలవాలంటే ఖచ్చితంగా ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీ బలంగా ఉన్న పరిస్థితుల్లో ఆ జిల్లాల నుంచి మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్ప అక్కడ ఎంపీ స్థానాలను గెలిచే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ జిల్లాల నుంచి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అన్న అంశంపైనే ప్రధానంగా నేతలు చర్చించనున్నారు. ఎందుకంటే సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణాలను కూడా బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ మొత్తము 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకోవాలి, మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అన్న అంశాలపై కూడా ఈ రోజు పిఎస్సి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కులంకుశంగా చర్చించనుంది. ఎందుకంటే మైనారిటీ సామాజిక వర్గం నుంచి
ఇద్దరికి టికెట్లు ఇచ్చారు. షబ్బీర్ అలీకి నిజామాబాద్ అర్బన్ నుంచి, ఫిరోజ్ ఖాన్ కు నాంపల్లి నుంచి టికెట్లు ఇచ్చారు. వీళ్ళిద్దరు గెలుస్తారు అని చెప్పి అనుకున్నారు. చాలా మందికి టికెట్లు ఇచ్చారు కానీ బలమైన పోటీ ఈ ఇద్దరు నేతలు ఇచ్చిన నేపథ్యంలో ఎవరు గెలిచినా కూడా మంత్రి అయ్యేవారు. కానీ ఇద్దరు నేతలు కూడా ఓటమి పాలైన పరిస్థితుల్లో సీనియారిటీని గుర్తించి షబ్బీర్ అలీకి మంత్రివర్గంలోకి చోటు కల్పించాలా, లేకపోతే ఫిరోజ్ ఖాన్ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ బాగా వేయాలంటే నాంపల్లి నుంచి స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ కు మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలి అన్న ప్రధాన అంశంపై కూడా నేతల అభిప్రాయాలను ఈరోజు పిఏసి సమావేశంలో తెలుసుకుంటారు. వీటితో పాటు నామినేటెడ్ పోస్టులు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా మంది కష్టపడ్డారు. కొంతమందికి చివరి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ మిస్ అయింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి గతంలో ఎమ్మెల్సీ టికెట్ ను హామీ ఇచ్చారు. మరి ఎమ్మెల్సీగా ఎవరికి అవకాశం కల్పించాలి, సీనియారిటీతో పాటు సామాజిక సమీకరణాలు, గత ఎన్నికల్లో ఎవరెవరికి మనం ప్రామిస్ చేశాము, ఎవరికి ఇవ్వాలి, ఒకవేళ ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వలేకపోతే వారిని ఏ రకంగా బుజ్జగించాలి అన్న అంశాలతో పాటు ప్రభుత్వానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా ఒక అవకాశంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థి యువజన విభాగం నుంచి కొంతమందికి నామినేటెడ్ కార్పొరేషన్, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చాం కాబట్టి వీలైనంత త్వరగా అన్ని పోస్టులను భర్తీ చేస్తే నేతలందరినీ సంతృప్తి పరచగలుగుతాము. దాంతో పాటు బలంగా పార్టీ ప్రభుత్వాన్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లగలుగుతాము అన్న అంశంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలకు ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలి, గత ప్రభుత్వ వైఫల్యాలను ఏ రకంగా ప్రజల్లో ఎండగట్టాలి, దాంతో పాటు నిధుల సమీకరణ కాంగ్రెస్ పార్టీ ఏ విధానాన్ని అవలంబించాలి అన్న ప్రధాన అంశాల పైనే ఈరోజు గాంధీ భవన్ లో మాణిక్రావు ఠాక్రే నేతృత్వంలో జరిగే పిఎసి సమావేశంలో చర్చిస్తారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. నిత్య. రైట్ నరేష్, థ్యాంక్ యూ. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కంగుపాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం తన నివాసంలో ఇంజనీర్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు, వాటికి చేసిన ఖర్చుల వివరాలను అందజేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు ఉన్న జల వివాదాలతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, మున్ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కుంగుబాటుకు గురైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పి సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. సుదీర్ఘంగా ఇంజనీర్లతో పాటు సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టులు, వాటికి చేసిన ఖర్చుల వివరాలను పూర్తి స్థాయిలో అందజేయాలని కూడా సూచించారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణకున్న జల వివాదాలతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సినటువంటి వాదనలు, ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించడం జరిగింది. ఇక మరోవైపు యాసంగి పంటకు నీళ్లు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, విడుదలకున్న అవకాశాలపై కూడా సమీక్షించడం జరిగింది. ఇక మరోవైపు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలను వీలైనంత త్వరగా అందజేయాలని చెప్పి ఈ సమావేశంలో ఇంజనీర్లకు సూచించడం జరిగింది. ఇక మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడిషియల్ విచారణకు కూడా ఆదేశించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మనకు సమాచారం. ఇక ఈ నెల 21న శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ఇందుకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు నిన్న జరిగినటువంటి సమీక్షలో మనకున్నటువంటి, అంటే అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనకున్నటువంటి సమాచారం. ఇక బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు రాసిన లేఖపై కూడా న్యాయపరంగా తీసుకున్న చర్యలపై ఇప్పటికే ఇంజనీర్లు సీఎంతో సమీక్షించడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఏంటి అనే దానిపైన ఇక శాఖ నుంచి నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఆ సంస్థతో ఒప్పందం ఎలా జరిగింది,
బ్యారేజీని పునరుద్ధరించాల్సిన చర్యలు ఏమిటి, ముందుకు వెళ్ళడానికి ఉన్న వనరులు ఏమిటి అనే అంశాలపై కూడా ఈ రోజు మరోసారి ముఖ్యమంత్రి ఇంజనీర్లతో చర్చించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో యాసంగి పంటకు నీరు అందించేందుకు ప్రాజెక్టులో ఉన్న నీటి లభ్యతపై సవివరంగా కూడా చర్చించడం జరిగింది. గోదావరి పరివాహకలో నీటి విడుదలకు ఉన్న ఇబ్బందులు ఏమిటి, కృష్ణా ప్రాజెక్టుల కింద సమస్య ఉందని ఇంజనీర్లు వివరించారు. వానాకాల పంటలకు నీటి విడుదల సందర్భంగా యాసంగి పరిస్థితులను రైతులకు ముందుగా ఎందుకు వివరించలేదని చెప్పి కూడా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ప్రశ్నించడం జరిగింది. రాష్ట్రంలో అప్పుల కారణంగా విద్యుత్ సరఫరాకు సమస్యల్లో ప్రాజెక్టులకు నీటి లభ్యత లేని కారణంగా సాగుకు ఇబ్బందులు, రాష్ట్ర వ్యయాలకు సంబంధించి అప్పుల కారణంగా నిధుల వెసులుబాటుకు సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు అధికారులు ముందుగా ఎందుకు వివరించలేదని చెప్పి ప్రశ్నించినట్టు మనకు సమాచారం. రైట్ వేణు, థ్యాంక్ యూ. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే ప్రచార నేపథ్యంలో చంద్రబాబు పవన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులో భాగంగా ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై బాబు పవన్ చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ నిత్య. ఏదైతే ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నివాసంలో అయితే కనుక భేటీ అయితే అవడం కూడా జరిగింది. ఇరువురు కూడా సుదీర్ఘంగా 2.5 గంటల పాటు కూడా చర్చించడం కూడా జరిగింది. ఏదైతే ఇక్కడ విముక్త ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జస్గా అయితే కనుక ఇరువురు కూడా 2.5 గంటల పాటు సుదీర్ఘంగా అయితే చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సీట్లు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై జరిగినట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. ఈ భేటీలో నాదెండ్ల మనోహర్ సైతం కూడా పాల్గొనడంతో చర్చ అంతా కూడా సుదీర్ఘంగా సాగిందని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇరువురు కూడా 2 పార్టీలు సమావేశాలు జరిగిన నేపథ్యంలో ఏ విధంగా జరిగాయి ఏంటి, ఇంకా కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి వారిని కూడా ఎలా వెళ్ళాలి కలుపుకొని తీసుకెళ్లే విధంగా కూడా చర్చించుకోవడం వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సీట్లు 20 దాకా కూడా 20 నుంచి 25 వరకు కూడా సీట్లు ఉంటాయని చెప్పేసి ఆ పార్టీ జనసేన పార్టీ నాయకులు ఊహాగానాలు అయితే కనుక వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. ఇటు అసెంబ్లీ సీట్లు అయితే 20+ ఉండగా ఇటు ఎంపీ సీట్లు సైతం కూడా 2 సీట్ల వరకు కూడా కేటాయిస్తారా అన్న దానిపై అయితే కనుక పూర్తి చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు పొత్తులో భాగంగా ఇటు జనసేన టీడీపీ 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రానున్న ఎలక్షన్స్ దగ్గరికి సమీపిస్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఏదైతే ఆ పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు అయితే కనుక వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు అనేక విధాలుగా కూడా అవినీతి జరిగాయి, అనేక విధాలుగా కూడా కుంభకోణాలు జరిగాయంటూ కూడా నాదెండ్ల మనోహర్ సైతం కూడా ఆరోపణలు మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్ అమ్మఒడి సైతం కూడా కొన్ని పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల్లో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని అంశాలను లేవనెత్తిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక జగన్ ప్రభుత్వంపై 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రానున్న ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల కేటాయింపై కూడా ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే తమకు ఈ సీటు కేటాయిస్తే కనుక తమకు గెలుస్తామని చెప్పేసి కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గాలు ఇటు జనసేనకి ఎక్కువ మొక్కు చూపుతున్నారు అన్న దానిపై అయితే కనుక ఇంకా ఒక కొలికి రావాల్సిన అంశం అయితే ఎంత ఉంది. ఇప్పుడు వెస్ట్ గోదావరి కావచ్చు, ఈస్ట్ గోదావరి కావచ్చు, ఈ 2 జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ విధంగా ఉండబోతుంది, జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు. ఎక్కువగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి జనసేన ఇప్పుడు
ఏ విధంగా ఉండబోతుంది, పొత్తులో భాగంగా ఇప్పుడు ఎవరెవరికి కేటాయిస్తారు, ఇప్పటికే కూడా కొంతమంది పేర్లు అయితే కనుక బయటకు వస్తా ఉన్నాయి. జనసేన పార్టీ తరపు నుంచి అయితే జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి పేర్లు కన్ఫర్మ్ చేస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక అధిష్టానం చూసుకుంటా ఉన్నది. ఏదేమైనప్పటికీ ఇరువురు పార్టీలు సుదీర్ఘంగా ఇరువురు నేతలు మొట్టమొదటిసారిగా అయితే కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసం వెళ్లడం కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంతో కీలకమైనటువంటి భేటీ అంటూ కూడా ఇటు జనసేన పార్టీ కీలకమైనటువంటి నాయకులు అంటూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ ఉంది నిత్య. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్తో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. నేటి నుంచి ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షలకు పెంచుతున్నారు. ఇందుకోసం మెరుగైన స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. నిత్య, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి ఉచిత వైద్యాన్ని 25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25 లక్షలకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవల పెంపు కార్యక్రమాన్ని ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ప్రధానంగా ఆరోగ్యశ్రీ ద్వారా అనేక లక్షల మంది ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వైద్య చికిత్సలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ లిమిట్ ను 25 లక్షలకు పెంచడం ద్వారా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ అందించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కృషి చేయాల్సి ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి కొత్త కార్డులను కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద స్మార్ట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతూ ఉంది. దీని ద్వారా దాదాపు 1.5 కోటి మందికి పైగా లబ్ధి చేకూరుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. స్మార్ట్ కార్డు అదేవిధంగా ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కూడా సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ స్మార్ట్ కార్డును పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. హైదరాబాద్లో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా నగరంలోని పలు పబ్బుల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. జూబ్లీ హిల్స్లోని 3 పబ్బుల్లో తనిఖీలు చేశారు. మొదటిసారి స్నిఫర్స్ డ్రగ్స్ ను తీసుకెళ్లి తనిఖీలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీస్ లోని పబ్ల పైన రైడ్స్ నిర్వహించి పూర్తిగా ఇందులో డ్రగ్స్ సంబంధించిన విషయంలో పోలీసులు తనిఖీలు చేశారు. అంతేకాకుండా స్లిప్పర్ డ్రగ్స్ తో కూడా దీనికి సంబంధించి తనిఖీలు కూడా చేశారు. ఎందుకంటే స్లిప్పర్ డ్రగ్ కూడా డ్రగ్స్ కి సంబంధించి ఆ డ్రగ్స్ సేవించిన వారిని వెంటనే గుర్తుపట్టేందుకు కూడా వీలుగా ఉంటుందని చెప్పి కూడా స్లిప్పర్ డ్రగ్ తో సహా పూర్తిగా తనిఖీ కూడా చేశారు. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా చూస్తామని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చిండు. అంతేకాకుండా ఒక హామీలు అమలయ్యేందుకు కూడా పోలీసులు ఉన్నతాధికారులు యొక్క డ్రగ్స్ పైన కూడా ముఖ్యంగా దృష్టి కొనసాగించారు. అయితే నిన్న జూబ్లీస్ లోని ఒక 17 పబ్బుల పైన కూడా రైడ్స్ నిర్వహించి ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగించకుండా పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పబ్బు యజమానులకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ యొక్క రైడ్స్ మాత్రం ఎప్పుడు నిరంతరం కంటిన్యూగానే ఉంటుందని చెప్పి కూడా మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ డ్రగ్స్ సేవిస్తే మాత్రం వారిపైన కఠిన చర్యలు ఉంటాయి. ఎంత పెద్ద వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాత్రం పోలీసులు కూడా చాలా కళాఖండిగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రం నిన్న దాదాపు అంటే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క
సోదాలు కూడా కొనసాగాయి. అయితే సోదాలు మాత్రం నిరంతరం ఇలానే కొనసాగుతాయి. ఎందుకంటే ఎక్కడ కూడా డ్రగ్స్ కు సంబంధించిన విషయం వినిపించద్దు. ఎందుకంటే ఇప్పటికే డ్రగ్స్ ఇప్పుడు నగరంలో విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఒకవైపు హెరాయిన్, కొకైన్, మరోవైపు గంజాయి, ఈ యొక్క తరహాలో డ్రగ్స్ యథేచ్ఛగా అమ్ముతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దానిపైన కట్టడి చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఉక్కుపాదంతో దీనికి సంబంధించి ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో డ్రగ్స్ మాత్రం సరఫరా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ తయారీ కలకలం రేపింది. డ్రగ్స్ తయారీ విధానాన్ని డార్క్ వెబ్, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుని కెమికల్స్ ని ఆన్లైన్లో తెప్పించుకుని తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తయారు చేస్తున్న 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 560 గ్రాముల మత్తు పౌడర్, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేసిన వ్యక్తులు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి సూచించారు. నమస్కారం. మనకి పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్, యాంఫెటమిన్ అనే డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్, ఇది డ్రగ్ కుకింగ్ ప్లేస్ అన్నమాట. అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. అందరికీ నమస్కారం. మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అనగానే పశ్చిమ గోదావరి జిల్లా అత్తిరిలో జరిగే ఉత్సవాలు గుర్తుకొస్తాయి. భక్తులు కోర్కెలు తీర్చి కల్పతరువుగా విరజిల్లుతున్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏటా అట్టహాసంగా షష్ఠి తీర్థం నిర్వహిస్తారు. శతాబ్దంపై పైగా చరిత్ర ఉన్న అత్తిలి షష్ఠి ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి వేలాది మంది తరలివస్తారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ అత్తిల్లో ఉన్నది. ఈ ఆలయానికి చాలా ప్రసిద్ధి కూడా ఉన్నది. ఈ ఆలయంలో అంటే ఈ అత్తిలి గ్రామంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ ఆలయానికి ఎక్కువ కూడా వ్యాపారస్తులే ఎక్కువ ఈ గ్రామస్తులు ఉంటారు. ఈ అత్తిలి షష్ఠి ఉత్సవాల్లో 15 రోజులు కూడా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఊర్లో వాళ్ళే కాకుండా ఈ ఊర్లో వేరే ఊర్లోనూ వేరే దేశాల్లో స్థిరపడిన వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠికి కంపల్సరీ ఆ ఊరు జనాలు వస్తూ ఉంటారు. అలాగే 15 రోజుల పాటు కూడా ఇక్కడ షష్ఠి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. రోజుకొక వినోద స్థాయిలో అంటే అక్కడ ప్రతిరోజు కూడా అక్కడ షష్ఠి ఉత్సవాలు ఒక సురభి డ్రామాలు అవుతాయి కానివ్వండి, సినీ మ్యూజికల్ నైట్స్ కానివ్వండి, మొత్తం అలాగే రోజుకొక వినూత్న స్థాయిలో షష్ఠి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరుగుద్ది. ఒక దంపతులు కూడా ఒక షష్ఠి రోజు కళ్యాణంలో కూర్చుంటారు. సంవత్సరానికి ఒకరికి చొప్పున అలాగే కళ్యాణం అక్కడ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు అత్తిలి షష్ఠి విశిష్టత ఏంటంటే ఒక చెరువు గట్టు పక్కన ఒక 75 సంవత్సరాల క్రితం ఒక చెరువు గట్టు పక్కన అంటే 1910 సంవత్సరంలో ఒక చెరువు గట్టు పక్కనే ఒక పుట్ట కింద ఉండేది. ఆ పుట్టలో ఒక పాము ఉండేది. ఆ పామును కూడా ప్రజలు చూస్తూనే ఉండేవారు. అలా కొన్ని రోజులకి ఆ పుట్ట కనుమరుగు కావడంతోనే ఆ పాము కూడా కనిపించకుండా పోయిందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పారు. అలాగే కొన్ని రోజులు ఆ చెరువు తవ్వకాల్లో చూస్తే 2 అడుగుల పైన ఒక విగ్రహం బయటపడిందని చెప్పి అక్కడ ఊరు ప్రజలు చెప్పారు. అడిగి తెలుసుకున్న విషయం కనబడుతుంది. అలాగే అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మొత్తం గ్రామ సమేతం అందరూ కలిపి అక్కడ విగ్రహం పెట్టారు. కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అంటే ఎక్కడైనా ఒక విగ్రహమే కనపడుతుంది. కాకపోతే ఇక్కడ వల్లి సమేత అంటే 2 భార్యలతో కలిపి విగ్రహం కనబడటం అనేది ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లానే కాదు రాష్ట్రంలోనే ఏకైక గుడిగా మన అత్తిలి గ్రామంలో ఉన్న శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంగా మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ అదే రోజు
దేవాలయంలో షష్ఠి రోజునే భారీ అన్న సమారాధన కూడా జరుగుతుంది. అంటే ఆ ఊరు గ్రామస్తులే కాకుండా పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు వేలాది మంది కూడా భక్తులు అక్కడ ఈ భారీ అన్న సమారాధనలో పాల్గొంటారు. అలాగే భక్తులు రాత్రి నుంచి కూడా కళ్యాణం కానించి రాత్రి నుంచి కూడా నైట్ నుంచి కూడా దర్శనాలు స్వామివారి దర్శనాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఇక్కడ తాజా విషయం. అయితే ఇక్కడ కెమెరామ్యాన్ శివతో సతీష్, స్వతంత్ర టీవీ, అత్తుల నుంచి. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే విడిచిపెట్టేలా కనిపించడం లేదు. 2 సుదీర్ఘమైన లాక్డౌన్ల తర్వాత దాని ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే కొత్త వేరియంట్లతో అది కంగారు పుట్టిస్తూనే ఉంది. ఒకదాని తర్వాత మరొక కొత్త వేరియంట్లతో తన కొరన్ని చాచుతూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పుడు తాజాగా JN1 అనే మరో కొత్త సబ్ వేరియంట్ పుట్టుకొచ్చింది. చైనాలో ఈ కొత్త వేరియంట్ కేసులు పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది భారత్లోనూ చొరబడింది. JN1 కేసును డిసెంబర్ 8న కేరళలో కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. Wherever you go, people are... కరోనా వైరస్ దాదాపుగా అంతం అయిపోయిందని ప్రపంచం భావిస్తున్న తరుణంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త వేరియంట్లు పుట్టుకురావడం మరోసారి యావత్ మానవాళిని భయంలోకి నెట్టేస్తుంది. దేశంలో మరోసారి కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్న వేళ కేరళలో కొత్త వేరియంట్ నమోదు కావడం భయపెడుతోంది. కేరళలో వెలుగు చూసిన ఈ JN1 సబ్ వేరియంట్ తొలిసారి అమెరికాలో గుర్తించగా ప్రస్తుతం చైనాలో భారీగా కరోనా కేసులు నమోదు కావడానికి కారణమైంది. అయితే మన దేశంలో మాత్రం తొలిసారి ఈ JN1 వేరియంట్ను గుర్తించారు. ఈ JN1 సబ్ వేరియంట్ను BA.2.86 వేరియంట్గా కూడా పిలుస్తారు. ఈ JN1 సబ్ వేరియంట్ మొదటిసారిగా సెప్టెంబర్ 2023లో అమెరికాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ గుర్తించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన పెరుగుతుంది. ఈ కోవిడ్ సబ్ వేరియంట్ JN1ను డిసెంబర్ 8వ తేదీన కేరళలో కనుగొన్నారు. 79 ఏళ్ల మహిళలతో లక్షణాలు కనిపించడంతో ఆమె శాంపిళ్లను తీసుకుని ల్యాబ్కు పంపించి పరీక్షించగా ఈ కొత్త వేరియంట్ను గుర్తించారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాపించి చెందడంతో పాటు మనుషుల రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కేరళలో వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గతంలో సింగపూర్లో ఉన్న ఒక భారతీయ యాత్రికుడు కూడా JN1 సబ్ వేరియంట్ బారిన పడ్డాడు. తమిళనాడులోని తిరుచారాపల్లి జిల్లాకు చెందిన ఆ వ్యక్తి అక్టోబర్ 25వ తేదీన సింగపూర్కు వెళ్లాడు. అయితే స్థానికంగా కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ ఈ వేరియంట్ కేసులేమీ నమోదవ్వలేదని రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇవి వాల్టి మార్నింగ్ మ్యాగజైన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.